ప్రసంగీకులు రెవరెండ్ డాక్టర్ షౌరి బాబు కోట. చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమంతా తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవా, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివై ఉన్నందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభువా, కమాండోస్ ఫర్ క్రైస్ట్ ఈ సెమినార్లో కూడి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించు. ప్రభువా, ఈ కూటానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. ప్రభువా, నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి ప్రభువా, మా విశ్వాసాన్ని హృదయానికి తీసుకువెళ్ళి మా మనస్సును యేసు ప్రభు కొరకు అర్పించే కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఈ ఏషియన్స్ కమ్యూనిటీ ఏమంటే చేసింది, ది హేట్ హై ప్రీస్ట్. యెరూషలేము దేవాలయంలోని కరప్షన్ని ది హేట్. అందుకు ఈ కమ్యూనిటీ ఏంటంటే వీళ్ళందరూ కూడా లేక ఈరోజు క్రిస్టియన్ సొసైటీలో ప్యూరిటన్స్ అని ఉంటారండి. వాళ్ళు ఎవరితో కలరు. అలాగా వీళ్ళేంటంటే సపరేట్ అయిపోయి ఐసోలేటెడ్ ప్లేసెస్కి వెళ్ళిపోయి జీవితం అంతా కూడా మోనస్టిక్ లైఫ్. అక్కడ లేడీస్ ఎవరు ఉండరు, ఓన్లీ జెంట్సే. ఆ మోనస్టిక్ మాన్యువలే ఈరోజు క్యాథలిక్ చర్చ్ బిగినింగ్ నుంచి ఫాదర్స్ కానీ, నన్స్ కానీ, కాన్వెంట్స్ కానీ, మోనస్ట్రీస్ కానీ ఆ మాన్యువల్ రూల్స్ అన్నీ కూడా ఆ వాళ్ళే బేస్ ఈ మోనస్టిక్ లైఫ్కి. వాళ్ళు ఆ మోనస్టిక్ లైఫ్ ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే, ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్లు లేవు కాబట్టి బైబిల్ పుస్తకాలన్నీ కూడా, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ పుస్తకాలన్నీ కూడా కాపీ చేయడమే వాళ్ళ పని. వాళ్ళు కమ్యూనిటీ లైఫ్, వాళ్ళకి ప్రాపర్టీలు కానీ పర్సనల్ నీడ్స్ కానీ ఏముండవు. వాళ్ళు ఆ డేట్స్ ఫ్రూట్స్ని తినడం, తర్వాత అక్కడ అందరూ కలిసి ప్రార్థన చేసుకోవడం, ఈ బైబిల్ని కాపీ చేయడం, ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ని ఒక్క అక్షరం కూడా మిస్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేయడం. బప్తిస్మమిచ్చే యోహాను, మనము మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చదువుతున్నది ఇన్సిడెంట్స్ అన్నీ. యోహాను పెరిగింది అక్కడే. మొదటి తోలు చుట్టు కట్టుకొని మిడతలను తిని అడవి తేనెను తాగడం. ఇది మొదట్లో చదివినప్పుడు నాకు ఏదో నమ్మబుద్ధి వేయలేదు. మిడతలు తినవేట్రా అని. మనం తింటాం ఏంటండి మిడతల్ని? తినం కదా. ఏంట్రా ఇలాగంటుంది బైబిల్ మిడతలను తింటారని. అలాగే కొంతమంది వెస్టర్నర్స్ ఈ మిడతలు తినమంటాడు కషాయం. అందుకు ఆలేటి రాయడం చెప్పారంటే, ఒక రకమైన పండు ఉండేది, ఆ పండు మిడత షేప్లో ఉంటుంది, ఆ పండునే తిన్నాడు, మిడత కాదని చెప్తుండేవారు. ఇవన్నీ కూడా నథింగ్, కాకన్బుల్ స్టోరీస్. ఒరిజినల్గా నాకు ఎప్పుడంటే అర్థమైంది, ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో నేను కమాండోస్ని ట్రైన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకరోజు సడన్గా ఈ డెజర్ట్స్లోన స్ట్రోమ్స్ వస్తాయండి. అలాగే ఈ లోకస్టస్ మిడతల దండు పాస్ అవుతుంటాయి. ఒక్కోసారి కొన్ని బిలియన్లు ఉంటాయి. అవి పాస్ అవుతున్నప్పుడు ఏదైనా పచ్చడి కనబడితే అందులో కొన్ని వేలు దిగిపోయి అట్లా తినేస్తుంటాయి. ఒకరోజు సడన్గా నేను పైన కూర్చున్నా, నా పక్కన నా ప్యూన్ ఒకడు ఉండేవాడు, ఒక అరబ్బీ రాషిద్ అని. ఆడు పక్కన కూర్చుంటే సడన్గా ఒక మిడతలతో వెళ్తుందండి. అందులో కొన్ని వేలు మిడతలు టక్మని ఆ పువ్వుల మీద ఆటి మీద దిగిపోతుంటే వీడు వెంటనే వెళ్ళి గొడ్డేసి వాటిని పట్టుకొని అన్ని గ్యాదర్ చేసి బుర్ర తీసి తినేస్తున్నాడండి. నాకు మతిపోయింది. ఏట్రా అని అడిగితే వీడు చెప్తాడు, వీటిని కానీ తిన్నట్టయితే క్యాన్సర్ రాదు బాబు అని నాకు చెప్తున్నాడు. నాకు అప్పుడు గుర్తొచ్చింది, నా చిన్నప్పుడు నేను చూసేవాడిని, కొంతమంది పచ్చిరేయిలు అమ్ముతారు కదా, చిన్న పచ్చిరేయిలు. ఆ పచ్చిరేయిల్ని ఇలా ఒలిసేసి తినేస్తుండేవారు కొంతమంది. నాకప్పుడు బోధపడ్డది, యోహాను మిడతలు తినడం అంటే వాటి మిడతలనండి వేపుకుంటే ఈ రొయ్యల్ని వేపుకొని తిన్నట్టే తేనెలో ముంచుకొని తింటారు. తింటే వీళ్ళకి డిజర్ట్ క్లైమేట్స్కి వీళ్ళ బాడీకి ఏ హాని చేయదట. అందుకోసమనే ఇక్కడ మనకి యోహాను మొల చుట్టూ తోలుదట్టు కట్టుకొని మిడతల్ని అడవి తేనెని ఆహారంగా తినడం, ఆ ఏరియాలో తినేది అదే ఈ ఎసెన్స్ కమ్యూనిటీ. బప్తిస్మ యోహాను అందులోనే ఉండేవారు. బ్యాప్టిజం ఇవ్వడం నేర్చుకున్నది కూడా అక్కడే.
ఇప్పుడు మనం ఆ కుమరానికి వెళ్ళినట్టయితే ఆ ఏరియా అంతా మొత్తం అంతా కూడా అక్కడ ఉండేవి ఏంటంటే బ్యాప్టిజం ట్యాంక్స్. ఎందుకు బ్యాప్టిజం ట్యాంక్స్ అంటే దానికి ఒక కారణం. జూదులు ఎప్పుడు కూడా ఇప్పటికి కూడానండి, నాకు చాలామంది జూయిష్ ఫ్రెండ్స్ కొన్ని వేల మంది ఉన్నారు. ఎవరైనా ఏదైనా ఈవెన్ ఈమెయిల్ పంపినా GOD గాడ్ అని రాయరండి. దేవుని మాటని వ్యర్థంగా పలకకూడదు అన్నదాని కమాండ్మెంట్కి వీళ్ళేమంటే చేస్తారు, జీ రాసి డాష్ పెట్టి డీ పెడతారు, ఆ ఓ పెట్టరండి గాడ్ అనే పదానికి. వీళ్ళు ఈ మన పరిశుద్ధ గ్రంథంలో 3358 సార్లు యావే అంటే యెహోవా అన్నది, 7736 సార్లు లార్డ్ ప్రభువా అంటే అడోనాయ్ అని ఇది దేవుడని పదం వస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 11,094 సార్లు పరిశుద్ధ గ్రంథంలోన మనకి దేవుడు పేరు కనబడుతుంది ఈ 31,101 వచనాల్లోన. ఇప్పుడు ఈ ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఈ ఏషియన్స్ కమ్యూనిటీ అడోనాయ్ అని వచ్చిందనుకో, లేకపోతే యావే యెహోవా అన్న పదం వచ్చినప్పుడు రాయరండి. అక్కడ ఆపేసి వెళ్ళి స్నానం చేసి వచ్చి అప్పుడు ఆ పదం రాస్తాడు. అలాగా ఇది కంప్లీట్ అయ్యేసరికి ఈ 11,094 సార్లు వాళ్ళు స్నానం చేసి కంప్లీట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు పడతా తెలుసండి ఒక కాపీ తయారు చేయడానికి. అలాగా ఈ ఏషియన్స్ కమ్యూనిటీ ఒక్క అక్షరం తప్పు లేకుండా మొత్తం ప్రతులని కూడా రాశారండి. అందుకే మన పరిశుద్ధ గ్రంథము యొక్క ఎక్యురసీ డాక్టర్ ఇవాన్ పానిన్ కానీ ఈ ఎలియాహు రిప్స్ కానీ ప్రాపర్గా ఆ ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు న్యూమరికల్ డిజైన్ కానీ పర్ఫెక్ట్గా రావడానికి కారణం ఏంటంటే దీనివల్ల. ఇప్పుడు ఈ 21st సెంచురీలో మరొక సైంటిఫిక్ మిరాకిల్ అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంకొకటి ఏంటంటే అమెరికాలో టెక్సాస్లో శాన్ అంటోనియో అనే ప్రాంతంలోన ఒక జూయిష్ రబాయ్ చేసిన రీసెర్చ్ అండి. అది మెయిన్లీ క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం కాదు, కానీ ఈ రీసెర్చ్ ఏంటంటే జూదుల యొక్క మనస్సు మార్చడానికి. ఎందుకంటే వాళ్ళే దేవుడు వాళ్ళ కోసమనే వస్తే ఆయన్నే సిలువేసి ఇప్పటి వరకు ఆయన నమ్మలేదు. కాబట్టి ఈ ఆఖరి దినాల్లో జూదుల యొక్క కళ్ళు విప్పడానికి, జూదులు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించడానికి, ఈ జూదులు కళ్ళు విప్పడానికి ఈ జూవిష్ రబాయ్ ఆయన పేరు యాకోవ్ రామ్సెల్. ఆయన చేసిన రీసెర్చ్ తర్వాత ఆయన ఒక పుస్తకం రాశాడండి, ఈ యాకోవ్ రామ్సెల్ అని. ఆయన ఈ పుస్తకం ప్రపంచంలో జూయిష్ కమ్యూనిటీని షేక్ చేసి పారిస్తుందండి. హిజ్ నేమ్ ఈజ్ జీసస్ అంటే వీళ్ళు మెస్సయ్యా 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 అంటారు కదా జూదులందరూ. మెస్సయ్య ఏంటో ఎవడో కాదురా, అతని పేరు యేసుక్రీస్తు అన్నది ఆయన బుక్ రాశాడండి. హిజ్ నేమ్ ఈజ్ జీసస్ యాకోవ్ రామ్సెల్ అని. ఇందులో గ్రేటెస్ట్ డిస్కవరీస్ ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఎలియాహు రిప్స్ మైకెల్ డ్రాస్నెన్ వాళ్ళు చేసిన ఆ రీసెర్చ్లోని పార్ట్ సేమ్ సాఫ్ట్వేర్ ఈయన తీసుకొని ఈయనేం చేశాడంటే ఓల్డ్ టెస్టమెంటు తోరాలోన మన యాక్చువల్గా యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా అంటే మనం చూసాం మన పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు కోసం 1526 సార్లు ఉంటుందండి. 1526 949 టైమ్స్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్, 577 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్. ఈ ప్రాఫెసీస్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు ఈ ప్రాఫెసీస్లోన మనకి ఆది కాండం దగ్గర నుంచి ఈ ఓల్డ్ టెస్టిమెంట్ బుక్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా జూదులు ఈ ఓల్డ్ టెస్టిమెంట్స్ బుక్స్ని లా అంటే తోరా,
ప్రాఫిట్స్ అని 2 కీర్తనలలో రాసినట్టు, అలాగే ఈ తోరాలో రాసింది ప్రవక్తలు చెప్పినవి నెరవేరాయని చెప్పి యేసు ప్రభు చెప్తుండేవారు. అందులోన మెన్షన్ చేసినప్పుడు యేసు ప్రభు పేరు ఎక్కడ ఎన్కోడ్ అయ్యింది అన్నది ఈ యాకోబ్ రామ్సెల్ అనే జూయిష్ రబ్బీ పైకి తీశాడండి. నేను చూసాం ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్లోన మనం ఎలాగైతే ఒక ఈక్వల్ డిస్టెన్స్ లెటర్లోన 1, 7, 14, 21, 28, 35 ఇలాంటి లెటర్స్ ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ తీసినప్పుడు ఎలాగైతే ఒక ఇన్సిడెంట్ వస్తుందో ఆ విధంగా ఈయన బైబిల్ గ్రంథంలోని లెవిటికస్, ఇప్పుడు సపోజు పాప పరిహారార్థమే అర్పించబడిన బలి కోసం లేవి కాండంలో ఒక బిట్టు చెప్పబడి ఉందనుకోండి. ఆ బిట్టుని తీసినప్పుడు గొర్రె పిల్లను ఆ బలిపీఠం మీద వేసి దానిని అర్పించాలి అన్నప్పుడు ఆ వాక్యాల్లోని ఆ లెటర్స్ని కానీ పైకి తీస్తే ఇది జీసస్ ఆఫ్ నాజరేత్ అని వస్తుందండి. చూసుకోండి ఆ గొర్రె పిల్ల. అందుకే యోహాను ఏమంటాడంటే యేసు ప్రభు బాప్తిజం తీసుకున్నప్పుడు, ఇదిగో లోక పాపాలను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇలాగా ప్రతి పుస్తకంలోన, ఓల్డ్ టెస్టిమెంట్ ప్రతి పుస్తకంలోన ఆయన ఏది తీసినా, ఏ బిట్టి తీసినా, ఈ పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తమై ఇచ్చిన బలి, లేదంటే ఏ బలి కోసం చెప్పబడినదైనా అవన్నీ తీసినప్పుడు అక్కడ వచ్చేది యాషువా నజరేని అని వస్తుంది. యాషువా అంటే యేసు ప్రభు పేరు, హీబ్రూలో యాషువా. నజరేని అంటే నజరేయుడైన యేసు. ఆయన్ని ఎప్పుడు నజరేయుడైన యేసు అని ఎందుకు పిలిచేవారంటే, యేసు అని పేరు కామన్ నేమ్ అండి. అంటే యెహోషువ పేరే యేసు, ఇది కామన్ నేము. ఎందుకంటే ఈ పేరుని ప్రతి జూదుడికి, ఇప్పుడు శాన్హెడ్రిన్లో ఉన్న 70 మందిలోన 25 మంది పేర్లు యేసువే. బరబ్బా పేరు జీసస్ బరబ్బాస్, బరబ్బా పేరు కూడా యేసే. అందుకని యేసు ప్రభుని ఎప్పుడు అడ్రస్ చేసినా ఎప్పుడు జీసస్ అని అడ్రస్ చేసేవారు కాదు, జీసస్ ఆఫ్ నాజరేత్, నజరేయుడైన యేసు. ఇప్పుడు నేను పుట్టి పెరిగింది జ్ఞానాపురంలో అండి. ఇక్కడ ఆ జ్ఞానాపురంలోనూ 30,000 మంది క్యాథలిక్స్ ఉంటారు. ఆ జ్ఞానాపురంలోకి వెళ్ళి మరీదాస్ అని పిలిస్తే ఎంతమంది తిరుగుతారు తెలుసా? కనీసం 100 మంది తిరుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పేరు మరీదాసే. ఇది ప్రాబ్లము జెరూసలేంలోన. అందుకే యేసు ప్రభు పేరెప్పుడు కూడా జీసస్ ఆఫ్ నజరేత్. ఈ యాకోబ్ రామ్సెల్ తీసిన దీంట్లోన కనిపించేది ఏంటంటే యాషువా నజరేని. అందుకే యేసు ప్రభు సిలువేసినప్పుడు INRI అని రాయడానికి కారణం, ఈసస్ నజరేని రెక్సో ఇడోరియం, జీసస్ ఆఫ్ ద నాజరేత్, కింగ్ ఆఫ్ ద జూస్. ఆయన పేరే జీసస్ ఆఫ్ నజరేత్. ఈ ఎన్కోడ్లోన, ఈ బైబిల్లోన ఈ కోడ్ తీసినప్పుడు ప్రతి దగ్గర కనిపించేది యాషువా నజరేని. ఈ యాకోబ్ రామ్సెల్, ఈ జూయిష్ రబీ చేసిన గొప్పతనం ఏంటంటే ఐజయా 53వ అధ్యాయం. ఈ ఐజయా 53వ అధ్యాయం ఎలాంటిదంటే యేసు ప్రభు యొక్క ఆయన పడిన శ్రమల కోసం చెప్తుంది. అందుకే ఇప్పటికి కూడా ప్రపంచంలో జూదులు ఎవరు కూడా ఆ 53వ అధ్యాయాన్ని ఆ పిల్లలను చదవనియ్యరండి. కారణం ఏంటంటే ఇమీడియట్గా క్వశ్చన్ చేస్తారు, ఎవరి కోసం ఈ ప్రొఫెసీ, ఎవరి కోసం ఈ మాటలు ఐజయా రికార్డ్ చేసింది? వీళ్ళు డేవిడ్ బెన్ గురియన్కో, చైమ్ వేజ్మాన్కో, థియోడర్ హెర్జిల్కో, సైమన్ బార్ కుచుబాకో, ఎలియాజార్ యాయిర్కో, అంటే జూయిష్ హీరోల హిస్టరీలో ఉన్న ఆ రోమన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న ఏ జూయిష్ హీరోకి కూడా ఇవి మ్యాచ్ అవ్వండి. అందుకు ఇది డైరెక్ట్గా మ్యాచ్ అయ్యేది యేసు ప్రభుకు మాత్రమే మ్యాచ్ అవుతుంది. అందుకోసమనే జూయిష్ పిల్లల్ని 53వ అధ్యాయం ఐజయా చదవనిరు. ఈయనేమంటే చేశాడు, యోషియా 53వ అధ్యాయం తీసి ఆ 53వ అధ్యాయంలోన ఈ ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ని, ఈ 53వ అధ్యాయము మొత్తం ఇలాగా సెట్ చేసి ఆ ఈక్వల్ డిస్టెన్స్ లెటర్స్ని
ఆయన పైకి తీసినప్పుడు ఏం కనబడుతున్నాయంటే ఈ మొత్తం అధ్యాయాలు క్రాసు సైడు ఈ సైడు ఈ సైడు ఈ సైడు ఇవన్నీ తీసినప్పుడు కనిపించే ఏంటంటే 42 పేర్లు. ఈ మొత్తం ప్యాసేజ్లోన 42 పేర్లు యేసు ప్రభు బ్రతుకున్నప్పుడు ఆయనతో కనెక్ట్ అయిన వ్యక్తుల పేర్లు పైకి తీసిందండి. ఆ బుక్లోన 53వ అధ్యాయంలోన యేసు ప్రభుతో కనెక్ట్ అయిన పేర్లు ఎవరు? ఈ హేరోదు, అలాగే జాన్ ద బ్యాప్టిస్టు, అలాగే ఫిలాతు, అలాగే పేతురు, యాకోబు, యోహాను, శిష్యుల పేర్లు, సుసన్న, కూజా, క్లయోపాసు, ఇలాంటి పేర్లు యేసు ప్రభు యొక్క మినిస్ట్రీతో కనెక్ట్ అయిన పేర్లు 42 పేర్లు దొరికాయండి ఇందులోన. ఇది జూయిష్ కమ్యూనిటీకి బుర్ర 180 డిగ్రీలు తిరిగిపోయింది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆయన మెస్సయా అని అంగీకరించరండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికీ కూడా అంటే ఇప్పుడు పర్వాలేదు కానీ జస్ట్ 1967కు ముందంతా కూడా జూదులు ఏ జూదుడితోటైనా యేసు ప్రభు పేరు కానీ ఎత్తి మాట్లాడితే నీ ముఖం మీద టుప్ అని ఉమ్మేస్తారండి. కారణం ఏంటంటే యేసు ప్రభు మరణించి పునరుత్థానం అయిన తర్వాత క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయినప్పుడు అన్న కైపా వాళ్ళు ఆ మత గ్రంథాల్లో రాసినవి ఏంటంటే యేసు నజరేయుడైన యేసు మన దేశంలోన పుట్టి మన మతాన్ని సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తే మన ప్రధాన యాచార్యులు అన్న కైఫా పట్టుకొని సిలువేయించి చంపారు. అయితే అతని పేరు ఎవడైతే ఎత్తుతాడో వాడు శాపగ్రస్తుడు. ఇలాగా రాయడం వల్ల జూయిష్ కమ్యూనిటీ ఇప్పటి వరకు కూడా ఆయన పేరు ఎత్తదండి.